ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త టెన్షన్. ప్రధానంగా ప్రజలకు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు ఒక అతిపెద్ద టెన్షన్. జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి అని అనుకోకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇరుకుని పడబోతోందా? రేపు కోర్టులో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడే సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాం, మేము ఏదో చెప్తామంటే కుదరదు. అక్కడ ఆధారాలు అడిగింది సుప్రీంకోర్టు. ఆధారాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం సిద్ధంగా ఉన్నారా లేదా అనేది. ఇక్కడ మరొక అంశం కూడా, తెలుగుదేశం పార్టీని సేవ్ చేయడానికి తమ్ముళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఆరాట పడుతుందా? తాజాగా పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు ఆమె ఏకంగా సుప్రీంకోర్టు ప్రశ్నించిన తీరునే తప్పు పెట్టారు. ఎలా ప్రశ్నిస్తారు ఒక ముఖ్యమంత్రిని అంటూ వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ప్రధానంగా ఇందులో ఏంటంటే డిక్లరేషన్ వివాదం అనేది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి వెళ్ళి ఉంటే బాగుండు, అది ఒక 4-5 రోజులు పెద్ద ఇష్యూ అవుతుందేమో అని అనుకుంటే సుప్రీంకోర్టు ప్రశ్నించిన ప్రశ్నలతో ఆ అంశం పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఏం చెప్తారు, ఎలా నిరూపించుకుంటారు చేసిన వ్యాఖ్యల్ని లేదంటే ఆరోపణలని? అవి నిజమని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిరూపించుకుంటారు? ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందా, లేదా సుప్రీంకోర్టు ముందు వాటికి సమాధానాలు చెప్పడం, ఆధారాలు ఇవ్వడం చాలా సింపులా? బేసిక్గా మనం ఒక స్థాయికి పోయేటప్పుడు మన మాట, మన ఆలోచన, మన తీరు ప్రజలు ఆచరణాత్మకంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది ప్రతి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. రాజకీయ నాయకుడు అంటే ఏదో గాలికి పోయేటటువంటి వ్యవహారం కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు మనతో నడిచే రాజకీయంలో ఒక నాయకుడు కావాల్సినవాడు. అంటే ఆ నాయకుడు అనేటటువంటి వాడి లక్షణాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అది ఈ మధ్యకాలంలో దారి తప్పుతున్నటువంటి వేళ ఈ ఉదంతం తర్వాత ఏమైనా దారికి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఒక నాయకుడు స్థాయిలో ఉన్నోళ్ళు ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనేటటువంటి సిచ్యుయేషన్ నడుస్తోంది ఇప్పుడు రాష్ట్రంలో. ఏంటి అంటే దానికి ఒక బేస్ లేదు. బేస్లెస్ ఎలిగేషన్స్ కాదు, బేసిక్ ఫెయిల్యూర్డ్ ఎలిగేషన్. ఒక పడవలతో వంతెన కూలిపోతుంది, దాన్ని మొయ్యాలనుకునేటటువంటి వాడికన్నా బుర్ర ఉండాలి, దాన్ని సమర్థించే వాడికన్నా బుర్ర ఉండాలి. లక్షల మందిని చంపేయడానికి అంటే దేశద్రోహం కేసు అవుతుంది. బోట్లతో ఆఫ్టర్ ఆల్ ఒక 3 బోట్లతో ఒక వంతెన కూలిపోతుంది అని చెప్పాడంటే మనం ఏ స్థాయిలో ఊహించాలి? వాళ్ళని మేధావిగా ఊహించాలా, తెలివి తక్కువ వాళ్ళుగా ఊహించాలా, తెక్కలోళ్ళ కిందన మాట్లాడుకోవాలా? అలాంటి స్టేజీలో కూడా దాన్ని మన రాష్ట్రంలో మరి ఎక్కువైపోయినటువంటి ఎడ్యుకేటెడ్లో పెర్వర్టెడ్ స్టేజీ అనుకుంటా దాన్ని సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళు, అవును నిజమే వాడు సైకో ఇది అంటే, నీకు జగన్ మీద ద్వేషం ఉంటే జగన్ని గద్దెదించడానికి 100 రకాల కారణాలు ఎత్తుక్కో. కానీ సిల్లీ రీజన్ అది. అట్లాంటిది ఎట్లా జరిగిందో లడ్డూది అంతే జరిగింది. వాస్తవంగా జూలైలో నివేదిక వచ్చిన తర్వాతన ఒక క్రాస్ చెక్ చేసుకుని దాంట్లో ఇంకొక ల్యాబ్తో పంపించి అక్కడి నుంచి డేటా తీసుకుని ఆ తర్వాతన క్రాస్ అయిపోయిన తర్వాతన సదర్ పర్సన్స్ని అరెస్ట్ చేసి ఇదిగో ఇంత పెద్ద ద్రోహం దైవానికి జరుగుతుంటే మేము నిశ్శబ్దంగా ఆ ద్రోహాన్ని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళము అనే ముక్క ఈగోతో చెప్పించి ఉంటే ఈ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ అయ్యేది. చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యేవాడు. అయితే దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎప్పుడైతే పార్టీ వాళ్ళ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే మీటింగ్లో ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడేసాడు. ఏది ఒక సగటు రాజకీయ ఉపన్యాసం, జగన్ అనేవాడు సైకో, వాడు ఎస్కోబారు, వాడు బతకడానికి వీల్లేదు, ఇట్టంటోళ్ళు ఈ సమాజానికి ప్రమాదం అంటే జగన్ మీద ద్వేషాన్ని నూరిపోసేటటువంటి మాటల్లో భాగంగా చంద్రబాబు ఆ మాట వాడేశారు. దాంట్లో దేవుడికి సంబంధించి క్యాజువల్గా మాట్లాడేశారు. ఆ క్యాజువల్ ఇంత అవుతుందని ఆయన ఊహించలేదు అనుకుంటా. ఎప్పుడైతే దాన్ని ఆ రోజున ఫ్లేరప్ అయిందో వెంటనే రెండో రోజున అక్కడితో ఆపుంటే సరిపోయేది. ఏదైతే అది జంతు వ్యర్థాలంటే అది అన్నది ఏదో కల్తీ ఉందని చెప్పారు, అది వేరే అర్థంతో మీరు తీసుకుంటున్నారు లాంటిది ఏదన్నా ఆపుంటే బాగుంది. కానీ దానికి ఎన్డీటీపీ నివేదిక చూపెట్టి అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆనం వెంకటరామరెడ్డితో మాట్లాడిచ్చేటప్పటికే అది పూర్తిగా నెత్తినేసుకుంది తెలుగుదేశం పార్టీ. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన కింద నుంచి పైదాకా ఉన్న నాయకులందరూ విపరీతమైన విమర్శలు చేసేసారు. ఎందుకంటే దొరికేశాడు వీడు అనేటటువంటి కోణంలో అయిపోయింది. ఇక జగన్ రాజకీయ జీవితాన్ని సమాధి చేసేస్తున్నామన్న ఉత్సాహం కొద్దీ మాట్లాడారు. కానీ అసలు లాజిక్ ఎక్కడ తేడా వచ్చిందంటే ఆ తర్వాత బాబు గారికి అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే టెంపో క్రియేట్ అవుతుందో ఆయనకి సీన్ అర్థమైంది. మనం ఒక ఉద్దేశంతో జగన్ని రాజకీయంగా సమాధి చేయడానికి
ఈ ఆధ్యాత్మిక అస్త్రం వేసాం మనం, వెంకటేశ్వర స్వామి అస్త్రం వేసాం, కానీ ఇది కాస్త బౌన్స్ అవుతోంది లేదంటే బూమరాంగ్ అవుతోందని కంగారు పడి వెంటనే దాన్ని ఈలోపు జగన్ ఒక లడ్డూ లాంటి అవకాశం ఇచ్చాడు. అదే ఏదైతే డెక్లరేషన్, వెంటనే డెక్లరేషన్ వైపుకి తీసుకెళ్ళిపోయి ఇష్యూని డైవర్ట్ చేసేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ దైవానికి సంబంధించిన అంశం కదా, ఎక్కడ జరగాలో ఎప్పుడు జరగాలో అక్కడే జరుగుతుంది. కరెక్ట్గా ఆ టైంకి కోర్టు, అప్పటిదాకా మాట్లాడిన కోర్టు అకస్మాత్తుగా రంగంలోకి దిగడం ఏంటి, ఈ ముక్క మాట్లాడడం ఏంటి. అందుకనే అదేదో అంటారు కదా, ఒక సామెత ఉంది కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమని కొట్టదని. ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డూలకు సంబంధించి లేకపోతే నాణ్యత ప్రమాణాలు ఏంటి, ప్రసాదాలు అన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది. రెండో పక్కన దేవుణ్ణి తేడాగా వాడకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఏకంగా సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ నోట్లో నుంచి రావడం అంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడకూడదు అన్నటువంటి ఒక సూత్రాన్ని ఇందులోకి లైన్లోకి తెస్తే అది కాస్త డిక్లరేషన్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే దాన్ని సేవ్ చేయాలా, స్లో డౌన్ చేయాలా. వాళ్ళ పత్రికలు మీరు 18వ తారీఖు నుండి చూస్తే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విరుచుకుపడ్డాయి. ఇంకేముంది, జగన్ తిరుపతిలో వచ్చేసాడు, ఆ గుళ్ళో ఇట్టా చేశాడు, ఈ గుళ్ళో ఇట్టా చేశాడు అన్నటువంటి. జగన్ చేసిన చెడు ఉంది, మంచి ఉంది. చంద్రబాబు చేసిన చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అదే జగన్ అదే మిరాసి వ్యవస్థను పునరుద్ధరించాడు. అర్చకుడు తను ఓపికన్నంత వరకు వృత్తి చేసే అవకాశం కల్పించాడు. అదే సందర్భంలో జీతాలు పెంచాడు, లక్షల గుళ్ళు కట్టించాడు. అతను అవి రానియకుండా ఇటు పక్కన ఒక తనను ఒక దైవద్రోహి కిందనే చూపించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టేయండి, బేసిక్గా ఈ ధర్మానికే ఒక అవమానాన్ని, ఒక అపప్రదని తీసుకొచ్చారు. లడ్డూలో కల్తీ జరిగితే సాధారణంగా వెంటనే విధర్మీయులు వాడే పదం ఏంటి, ఒకనాడు మనకి ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు కానీ లేదా క్రైస్తవులకు సంబంధించినటువంటి దేశాలైనటువంటి బ్రిటన్, వీళ్ళు ఏమనేవాళ్ళు, గుళ్ళకి ధ్వంసం అయినప్పుడు, సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు, మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు, మీ గుడిని మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు మిమ్మల్ని ఏం కాపాడతాడనేవాళ్ళు. ఆ కాన్సెప్టే ఆ రోజులలో ధర్మం మన దాని నుంచి హిందువులు ముస్లింల్లోకి మారడానికో క్రైస్తవుల్లోకి మారడానికో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది. ఎందుకంటే ఎంత జరిగితే మన దేవుడు మనల్ని కాపాడలేదు, ఆయన గుడిలోనే ఉన్నటువంటిది దోచుకెళ్తుంటే కూడా వాడు దర్జాగా ఉన్నాడు, మనం ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి దీంతో దాంట్లో తప్పు లేదనుకుని మతాలు మారినటువంటి వాళ్ళే ఇవాళకి కూడా ఆ ముత్తాతల తరం నుండి ఇప్పటిదాకా కొనసాగుతున్నది. ఇప్పుడు అట్లాంటి స్టేజ్, ఎందుకంటే కోట్లాది మంది 150 కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళన్నా సరే హిందువుల్లో దేవుణ్ణి వ్యతిరేకిస్తారా, తిరుమలని వ్యతిరేకిస్తారా, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లేదే. వాళ్ళందరూ పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదంలో అపవిత్రం చేస్తే పసిగట్టలేడా దేవుడు? ఖచ్చితంగా పసిగడతాడు. నాకు తెలిసి అక్కడ దేవుడికి అపచారం చేసినోడు ఎవ్వడు సవ్యంగా ఉండడని నేను అనేకసార్లు చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు అపచారం జరగకపోయినా జరిగిందనినా, జరిగినా కూడా జరగలేదని చెప్తున్నారు అన్నటువంటిది కోర్టు మాటలతో కొత్త చర్చకి తావిచ్చినట్టయింది. ఫైనల్గా ఇక్కడ పాయింట్ ఎక్కడికి వచ్చింది అంటే కలిపారా లేదా. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నటువంటిది కలిపిన లడ్డూలో కలపలేదన్నట్టు. మన చంద్రబాబు గారు కూడా లడ్డూ కలిపారో లేదో అనే పదం తను కూడా వాడారుగా చివరికి. ఏది జగన్కి సంబంధించి డిక్లరేషన్ అంశం మీద ప్రెస్ మీట్ అప్పుడు వాడారు కదా. నూనె అయితే ఆ నెయ్యి అయితే వాడారు, లడ్డూనా కాదా అన్నది పక్కన పెడితే అని వాడారు కదా. అంటే అక్కడ లడ్డూలో వాడలేదని ఆయనకు కూడా తెలుసు, లడ్డూలో వాడలేదని తెలుసు. ప్లస్ ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థతో ఉత్పత్తి తీసుకుంటోంది ఇప్పుడు. ఇంకోటి, తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ని తనిఖీ చేస్తారని తెలుసు మనకి. తెలిసి కూడా తనిఖీలో చిన్నపాటి తేడా కనిపించినా వెనక్కి పంపించేస్తారని కూడా తెలుసు కదా మనకి. తెలిసినా కూడా దాన్ని వాడాము అని నెత్తినేసుకోవడం చాలా తప్పు కదా. అది వాడిన లడ్డూ తయారైందనేది తప్పు కదా. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది ఇది ఏఆర్ డైరీ అని. అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఆ లడ్డూలే వాడాడని చెప్పి రాజకీయ కోణంలో లడ్డూల్ని వాడాం మనం. అంతకుముందు వాడిందని ఎవరు చెప్పారు? ఏఆర్ డైరీ వాడిందా లేదా? అంతకుముందు తనిఖీలు చేయలేదా? ప్రజలకు ఏం సంకేతం ఇచ్చాం మనం? ఈ 5 ఏళ్ల నుండి ఏ తనిఖీలు చేయట్లేదు. ఆ జంతు వ్యర్థాలకు సంబంధించినటువంటి నూనె, లేకపోతే జంతువుల కొవ్వుకి సంబంధించిన నూనె, చేపకు సంబంధించిన కొవ్వు నూనె అది తీసుకొచ్చి దాంట్లో పోసేస్తున్నారు. మనకు తెలియనికుండా అపవిత్రం చేశాడు జగన్ అనేటువంటి వాడు క్రైస్తవుడు కాబట్టి అనేటటువంటి కోణంలో నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ 5 ఏళ్లలో ఎక్కడ జరిగింది అనేది కోర్టులో వాదించారా? ఈ 5 ఏళ్ల నుండి జరిగిన ఏదో ఈ లడ్డూ ఉదంతం రాగానే మీరు ఒకసారి గుర్తెచ్చుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా హెడ్డింగులు పెట్టేసింది.
ఈ 5 ఏళ్ల నుండి ఈ పాపం ఆ పాపం అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఆ నివేదిక ఇచ్చేస్తున్నారు, ఈ నివేదిక ఇచ్చేస్తున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకముందే వీళ్ళకి వచ్చేసినాయి. ఎప్పుడూ ప్రతి దాంట్లో తేడాలు ఉంటాయి. ఆ తేడా పవిత్రతకి సంబంధించిన అవినీతికి సంబంధించిన చర్య తీసుకో. కానీ పవిత్రతకి సంబంధించిన తేడా వస్తే అది అంతకు మించిన ధర్మద్రోహం లేదు, దైవద్రోహం లేదు. ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలకి సుదూర ప్రయాణం అయ్యింది. దాన్ని ఇప్పుడు సెటరైట్ చేసేటటువంటి ప్రయత్నం న్యాయస్థానం ద్వారా జరుగుతోంది అంతే. ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకుందంతా ఈ 5 ఏళ్ళ గురించి నిజంగా జరిగిందా లేదంటే హిందువులు ఒక అయోమయంలో గురయ్యారు మొన్నటి వరకు కూడా. నిజంగా 5 ఏళ్ల పాటు జరిగిపోయిందని ఫీల్ అయ్యారు, జరిగిపోయింది అవి తినేసామేమో అని చాలా మంది బాధపడ్డారు. ఓకే, అదేదో సంప్రోక్షణలు ఇలాంటివి చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒకటిసారి కీలకమైన అంశం ఏంటి అంటే ఇందాక మీరు అన్నట్టు ఆ డిక్లరేషన్ అంశం, ఈ కోర్టు కనుక ఇలా ప్రశ్నించి ఉండకపోతే డిక్లరేషన్ అంశం మీద ఈ పాటికి రాజకీయం జరిగేది, రోజు మనం దాని మీద డిబేట్లు పెట్టుకుని ఉండేవాళ్ళు. అదొకటి పక్కకి వెళ్ళిపోయింది. రెండోది, రేపు ఆధారాలు కావాలి కోర్టుకి. మొన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఫిర్యాదులు వచ్చాయి, అందుకుని మేము ల్యాబ్కి పంపించాము, టెస్టులు చేయించాము, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి అంటే ఇలాగా ఫిర్యాదులు వచ్చాయి అందాయి అంటే అది కూడా రిటర్న్గా ఉంటే ఓకే. ఏదో ఎవరో చెప్పారనో, ఎవరో అక్కడ కల్తీ జరుగుతుంది, అపవిత్రం జరుగుతుందని దాని మీద ఈవీనే ఎంక్వైరీ చేయమన్నాం, దాని మీద వాళ్ళ టెస్ట్కి ల్యాబ్కి పంపించాం, ఆ రిపోర్ట్ తర్వాత ఇలా వచ్చినాయి అంటే అటువంటి అవి నమ్ముతుందా కోర్టు? రిటర్న్గా ఆధారాలు సబ్మిట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ డిఫెన్స్లో పడిపోయి మాట్లాడిన మాట. వాస్తవంగా లడ్డూ తనిఖీ అనేటటువంటిది భక్తుల యొక్క కంప్లైంట్స్ ఆధారంగా జరగదు, నిరంతర ప్రక్రియ. అది తిరుమలకు వచ్చే ప్రతి ట్యాంకర్ని తనిఖీ చేస్తారు, తిరుమలకి సప్లై అయ్యే ప్రతి ఆహారాన్ని తనిఖీ చేస్తారు. అంటే శనగపిండి ఉన్నాయి కదా, వాటితో కూడా తనిఖీ చేస్తారు. అవును, దానికి కూడా చెక్ చేశాక ఓకే అన్నాకనే పంపించాలి అక్కడికి. అవన్నీ మొన్న మధ్యన చర్చ కూడా నడిచింది, కొండపైన ల్యాబ్ లేకుండా చేశారు, కొండ కింద చేసుకొచ్చారన్న. ఈ ట్యాంకర్ని పైకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి మళ్ళీ కిందకి పంపించడం అంటే ఒక పెద్ద తతంగం కదా. టెస్టింగ్ అనేటువంటిది అక్కడే చేసేస్తున్నారు. ల్యాబ్ అనేటటువంటిది టీటీడీకి ఉంది, ఆ ల్యాబ్ అక్కడ పెద్ద ప్లేస్ ఉంది ఈ పక్కన పెట్టుకోవడానికి. ఇంకోటి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఎప్పుడైతే ఈ టెస్టింగ్లు జరిగినాయి అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయని తెలిసాక వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకని? ఈవో ముందు చెప్పింది ఏంటి, అంతకుముందు ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు. ప్లస్ చట్టబద్ధంగా పేపర్ మీద ఆధారంతో గతంలో 14 ట్యాంకర్లు తెలుగుదేశం హయాంలో వెనక్కి వెళ్ళినాయి, 18 ట్యాంకర్లు వైసీపీ హయాంలో వెనక్కి పోయినాయి. ఇది రికార్డు. ఎందుకు పోయినాయి? దాంట్లో జంతు వ్యర్థాలు కలిసినాయనా, అయ్యానా, కల్తీ ఉంది, లేదా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. అంటే మనం అడిగిన నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లేదు, తిప్పి పంపించేసాం. అప్పుడు ఎన్డీడీపీకి పంపించామా, లేదా అప్పుడు వేరే వాళ్ళకి పంపించామా? లేదు కదా. ఇప్పుడే ఎన్డీడీపీకి ఎందుకు పంపించారు? రేటు తక్కువకి అయితే మరి 1800కి కొనాలి కదా. ఇవాళ మరి 450కి ఎందుకు కొంటున్నారు? ఇక్కడ ఏమైపోయిందంటే భక్తులకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడి దాన్ని కవర్ చేసుకోవడానికి వాడిన పదం భక్తులు చెప్పారు కాబట్టి అన్నట్టు. భక్తులు దీంట్లో అదేది ఈవో గారికి ఫోన్లో చెప్పారు అనేటువంటిది. అది ఇవాళ ఏంటి చెప్తూనే ఉంటారు అన్నదానాలకు సంబంధించి, కానీ ఇట్లాంటి చెక్ చేయడం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. సమస్య ఇప్పుడు ఎక్కడంటే వీళ్ళు కోరుకోవాల్సిందల్లా రేపు పొద్దున సిబిఐ దర్యాప్త, కేంద్ర ప్రభుత్వ దర్యాప్త, లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్త అంతవరకే చర్చ జరగాలి అని కోరుకోవాలి. అంతవరకే రేపు న్యాయమూర్తులు మాట్లాడాలి, మిగతా కామెంట్లు ఏమీ చెయ్యకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆల్రెడీ డెప్త్కి వెళ్ళిపోయిందేమో కదా సార్ ఇష్యూ. అదే న్యాయమూర్తులు మాట్లాడేశారు కదా, పైపైన ప్రశ్నలు కాదు కదా ఇవి. అంటే వీళ్ళని అడగలేదు కదా ఇక్కడ వీళ్ళు సేవ్ అయిపోయిన పాయింట్ ఏంటంటే, మీరు ఆధారాలు పట్టుకొచ్చి చూపించండి అని అడగలా వీళ్ళని. దర్యాప్తు జరపడం మీరు అది కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో చెప్పండి అని అడిగారు తుషార్ మెహతా. కాబట్టి ఇక్కడ సెంట్రల్ వరకే కన్ఫైన్ అయి ఉంది. రేపు అంటే కల్తీనయ్య లడ్డూలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయని అడిగింది కదా, అది అయిపోయింది. వాళ్ళు చెప్పేశారు దాంట్లో ఇట్లెట్లా అనేది ఉంటుంది. అదంతా కూడా చూస్తుందా లేదా రేపు పొద్దున? ఎందుకంటే మొన్న వాటన్నిటి గురించి మాట్లాడేశారు జడ్జిలు, కొత్తగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసుకోలేదు వేరే ల్యాబ్? అదే వాటికి ఆ రోజునే అనేసారు కదా, అక్కడే అయిపోయింది ఓ రకంగా. ఇంకా దాని గురించి ఇంకా కొత్తగా వీళ్ళు ఏం చెప్తారు దాని మీద నువ్వు అఫిడవిట్ అయ్యని అడగల. వీళ్ళని కేంద్రాన్ని అడిగింది కానీ రాష్ట్రాన్ని ఏం అడగల. ఇప్పుడు ఏం చెప్తారని అంతే. ఆయన కేంద్ర ప్రభుత్వంతో చేయించాలా లేకపోతే టీటీ ఏమంటారు సహజంగా మీరు ఎలా అంటే అలా మైలార్డ్ అని చెప్తారు.
మీరు నిర్ణయం తీసుకోండి మైలాడ్, మీరు ఎలా చెప్తే అట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటారు. అంతవరకే ఉంటుంది. కేంద్రం చేద్దామంటే చేయమంటాం, లేదా మీరు స్వతంత్రం వేస్తానంటే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు దాని గురించి ఆలోచించడానికి తీర్పు రిజర్వ్లో పెట్టాలి. అంతే, అప్పటిదాకా కోర్టు కూడా మాట్లాడకపోవచ్చు. ఇక లేదా రేపు ఆర్గ్యుమెంట్స్లో సుబ్రహ్మణ్య స్వామి ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే కనుక డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు నిన్న వచ్చిన ధైర్యంతో మన సుబ్రహ్మణ్య స్వామి తను సుబ్రహ్మణ్య స్వామి తరపున ఇంకొక లాయర్ మాట్లాడారు, అంటే ఆర్గ్యూ చేశారు. అలాగే కాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తే, లేదు అట్లాగే ఇటు వీళ్ళ తరపున సుబ్బారెడ్డి తరపున సరైనటువంటి వాదన కనుక వినిపించదలుచుకుంటే, ఇప్పుడు ఇందులో భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నటువంటి పాయింట్ దర్యాప్తు వరకే వెళ్ళారు వాళ్ళు. అలా కాకుండా ఇదిగో అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఎన్డీడీపీ సర్టిఫికెట్లో క్లియర్ పాయింట్ ఉంది, మా దగ్గరికి వచ్చినటువంటి నెయ్యిని తనిఖీ చేశామన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నెయ్యి వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకోవాలా. శాంపిల్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక ప్రొసీజరు, చట్టబద్ధమైన ప్రొసీజర్. ఎలా ఉంటుందంటే ఒక టీం రావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీదే అనుకుందాం, వాళ్ళు 4 శాంపిల్స్ తీయాలి, 4 బాటిళ్ళ 4 డబ్బాలు తీస్తారా తీయాలి. ఈ 4టిని పంచాయతీ, దాన్ని ఏమంటారు, పంచనామా అంటారు. అంటే అధికార యంత్రాంగం సమక్షంలో, పంచాయతీ అని కాదు పంచనామా అంటే అధికారులు, చట్టబద్ధమైన అధికారుల సమక్షంలో దాన్ని సీజ్ చేయాలి. చేసి ఒకటి ల్యాబ్కి పంపించాలి, ఇంకోటి ప్రభుత్వానికి పంపించాలి, ఇంకోటి ఆ కన్సర్న్ ఎవరైతే అమ్మారో ఆ పర్సన్కి ఇవ్వాలి, ఏది నెయ్యి పంపించారో వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి కోర్టుకు సబ్మిట్ చేయాలి, 4 శాంపిల్స్ తీయాలి. ఈ 4టిని సీజ్ చేసి పూర్తిగా దాన్ని చుట్టూ కట్టేయాలి, ఏమి మధ్యలో చించడానికి వీల్లేదు, దాన్ని అంత నీట్గా కట్టేయాలి. ఎందుకంటే గాలి కూడా కంటామినేషన్కి కారణం అవుతుందట దాంట్లో. అంటే ఓపెన్గా ఉన్న నెయ్యికి మూత వేసున్న నెయ్యికి తేడా ఉంటుందట, నీళ్ళల్లోనైనా అట్లాంటి కంటామినేషన్ తేడా ఉంటుందట. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక శాంపిల్ సేకరించడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్లో చేస్తే అప్పుడు కన్సర్న్ ల్యాబ్కి, ఇది కూడా 2 రకాల ల్యాబులు ఉంటాయట, స్టేట్ ల్యాబ్, సెంట్రల్ ల్యాబ్. ముందు స్టేట్ ల్యాబ్కి పంపించితే అక్కడ కనుక కలుషితం అయ్యి ఉంటే అప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఆ ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడో సప్లై చేసినోడు వాళ్ళకి ఇదిగో 20 రోజులు టైం ఇస్తారట, ఇదిగో నీ దాంట్లో కంటామినేషన్ కనబడుతుంది, నువ్వు ఇందుకు ఒప్పుకుంటావా లేదంటే కనుక పైన అప్పీల్కి వెళ్తావా. 20 రోజుల లోపు వీళ్ళు ఆ 2వ శాంపిల్ ఉంది కదా వీళ్ళ దగ్గర, దాన్ని సెంట్రల్ ల్యాబ్కి పంపించాలట. పంపించి అక్కడిది ఇక్కడిది కాంట్రడిక్షన్ ఉంటే కనుక అతను సేవ్ అవుతాడట, అక్కడిది ఇక్కడిది ఒకే అయ్యి అది అతనిది తప్పు అంటే కనుక శిక్షించబడతాడట. ఇది ప్రొసీజర్ అట. ఇది శాంపిల్ సేకరణ కల్తీ నివారణలో ఉన్నటువంటి ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఏం పాటించలేదు ఇక్కడ టీటీడీ, అంతే. అది తీసుకెళ్ళినోడు ఎవడు, ఏం తీసుకెళ్ళాడు, ఇందులోదే తీసుకెళ్ళాడు అనడానికి ఏంటి సాక్ష్యం? రెండవది అక్కడికి శాంపుల్ తర్వాతన ఇది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అదే కదా, ఇంకో శాంపుల్ ఇంకోటి ఎందుకు పంపించాలి అక్కడికి. ఇంకోటి సెప్టెంబర్లో జరిగితే, అదే జూలైలో జరిగితే 3 నెలల తర్వాత నువ్వు రిపోర్ట్ రిలీజ్ చేయడం ఏంటి? వచ్చేసిన రిపోర్ట్ కూడా అప్పుడే వచ్చింది కానీ బయట పెట్టకపోవడం ఏంటి? ఇంకోటి తప్పే జరిగింది అనుకుందాం, తప్పు జరిగితే వెంటనే సంప్రోక్షణ చేయాలి కదా. ఒక్కొక్క గుళ్ళోకి వచ్చిందో, పంది గుళ్ళోకి వచ్చిందంటే ఏం చేస్తాం మనం? వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం కదా పొరపాటున అడుగు పెట్టినప్పుడు. అలాంటిది ఏకంగా దాంతో నెయ్యి కలిసిన దాంట్లో ఆలయం లోపల ఉండేటటువంటి ప్రాంతంలో లడ్డు తయారు చేస్తారు. అట్లాంటి దాంట్లో నువ్వు ఇట్లా జరిగింది అన్నప్పుడు ఎంత పెద్ద పొరపాటు అది, ఎంత పెద్ద ద్రోహం అది. 4 రోజుల పాటు ఎటువంటి శుద్ధి చేయకుండా దేవుడికి పూజలు చేసినట్టే. 4 రోజులు ఏంటి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు, 2 నెలలు దగ్గర 2-3 నెలలు అంటే అంత తేడా ఏంటి? ఎవరికి చెప్పకపోవడం ఏంటి? కనీసం క్రాస్ చెకింగ్ చేయకపోవడం ఏంటి? ఇంకోటి అది తేడా వచ్చింది, వెంటనే ఏం చేయాలి? ఆ రోజుల్లో తయారైన లడ్డూని శాంపుల్కి పంపించి ఉండాలి కదా. లేదు, ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు, 4 ట్యాంకర్లు కలిపారు, ముందు కల్తీ అనే డౌట్ వచ్చినా కూడా వాటిని కలిపేశారు, ఆ తర్వాత 4 ట్యాంకర్లు తిప్పి పంపించారని ఈవో మాటలకి రివర్స్లో చంద్రబాబు గారు చెప్పారు. ఓకే, రైట్. మరి ఆ 4 ట్యాంకర్లతో తయారు చేసినటువంటిది లడ్డూ చేశారా లేకపోతే ఇంకో ఆహారం చేశారా? అది ఏమైనా తనిఖీ చేయించారా? లేదు కదా. ఇప్పుడు చట్టబద్ధంగా అయితే వీళ్ళు నిరూపించడానికి ఏమీ లేదు. ఎందుకని?
ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించేశారు. ఆ ట్యాంకర్లకు సంబంధించినటువంటి ప్రొసీజర్ పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారు, ఏం తనిఖీ చేస్తారు? ప్రొసీజర్ ప్రకారం కూడా నెయ్యి తనిఖీకి పంపించాలి శాంపిల్స్. ఏది జరగనప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షించాలంటే ఇప్పుడు సిట్ అన్నారు, ఏం చేస్తారు సిట్ వెళ్ళి? ఏదో నిన్న అంటున్నారు ఎంత కొలత ఉంటుంది, ఎట్లా టెస్ట్ చేస్తారు, ఆ ల్యాబ్ ఎట్ట ఉంది, లేకపోతే ఈటెట్లా ఎట్లా చేస్తారు, ఇది చూసి వస్తారంట. ఇదేమన్నా ట్రైనింగ్ సెంటరా? అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి శాంపుల్ ఎట్ట తీస్తారు, నెయ్యి ఎట్ట వస్తుంది, ఎట్ట కాగబెడతారు, ఏ విధంగా తీసుకొస్తారు, ఇది ఏమన్నా ట్రైనింగ్ చేసి నేర్చుకోవడానికి వెళ్తుంది ఆ సిట్ అనేది? సిట్ అంటే ఏముండాలా? అసలుది పట్టుకోవాలి. అసలు పట్టుకోవడానికి 3 నెలల క్రితం దొరికితే ఇప్పుడు పట్టుకుని ఏం పట్టుకోవాలి దాంట్లో? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేఆర్ డైరీదే నిజం అనుకుందాం, వెనక పంపించేశారు, టీటీడీ అంతటిదే కనిపెట్టింది అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు వెళ్ళి అందులో వెరిఫై చేసి ఏం తేలుస్తారు? ఏమి తేల్చలేనప్పుడు భక్తుల మనోభావాలు ఏం చేసాం మనం? 5 ఏళ్ల నుండి తను అదే తింటున్నాడు అన్న ఫీలింగ్ కల్పించాం. ఇది ఈ ఫీలింగ్లో మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఒక 60-70% మంది హిందువులు మానసిక స్వాంతన పొందారు. ఇంకా 20-30% మంది ఉన్నారు. ఇంకా ఏదో అది వాళ్ళకు కూడా ఏమన్నా సరైనటువంటి మాట చెప్తుందా సుప్రీంకోర్టు ఏంటనేది చూడాలి. సార్ ఫైనల్గా ఈ అంశంలో రేపు ఆధారాలు ఇస్తారా ఏంటి, కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది అందరూ ఎదురు చూస్తున్నారు టీడీపీ వాగా. కాకపోతే ఇందులో పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు అంటే తెలుగుదేశం పార్టీ కన్నా ఆ శ్రేణుల కన్నా ఎక్కువ, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడారో లేదంటే బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడారో, అసలు సుప్రీం ప్రశ్నించిన తీరునే ఆమె తప్పుపట్టడం ఎలా చూడాలి? ఇక్కడ రాజకీయం ఎలా వాడాలో అలా వాడటం చంద్రబాబు గారికి తెలుసు అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే దీంట్లో రాజకీయాలకి వాడద్దు, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి అని న్యాయస్థానం అందో, మొన్నటిదాకా ప్రతి మీటింగ్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 18వ తారీఖు తర్వాత తను పార్టిసిపేట్ చేసిన ప్రతి మీటింగ్లో, పార్టీ కార్యకర్తల మీటింగ్ కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ, హైదరాబాద్లో జరిగిన మీటింగుల్లో కానీ, ఇక్కడ జరిగినటువంటి మీటింగుల్లో కానీ, ప్రతి మీటింగ్లో చంద్రబాబు గారు ఇదే వాడారు. తిరుమల లడ్డు అపవిత్రం, కల్తీ చేశాడు, నాశనం అయిపోతాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, సైకో, ఇదే కదా మాట్లాడింది. 18వ తారీఖు నుంచి చంద్రబాబు గారు ఈ మీటింగ్లో మాట్లాడలేదు అన్న పదం లేదు, ప్రతి మీటింగ్లో మాట్లాడారు ఆయన. అట్లాంటిది నిన్న చూడండి పెన్షన్ల మీటింగ్లో ఏమైనా మాట్లాడారు చంద్రబాబు గారు? నోరు మెదపలేదు. మొన్నటిదాకా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా, ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు? ఎవ్వరూ మాట్లాడాల. పోనీ దానికి అనుగుణంగా పుంకాను కథనాలు రాసుకొచ్చి డిబేట్లు పెట్టినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏమైనా మాట్లాడుతున్నాయా? ఇప్పుడు లేదు. డౌన్ ప్లే అంటే మీ మెదళ్లలో ఎలా విషం చిమ్మాలా, ఎలా క్లియర్ చేయాలి, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా నడిచిపోతుంది. దాన్నే ఎకో సిస్టమ్ అంటారు. ఎకో సిస్టమ్ ఒక్కసారి డౌన్ ప్లే చేసింది. అట్ ద సేమ్ టైం మరి స్కిన్ సేవింగ్ అంటారు, తమని తాము కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవడానికి వాడబడినటువంటి వనరులు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష ప్రకటించారు? లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాతనే కదా ప్రాయశ్చిత్త దీక్ష అన్నది. నిన్న ఏమంటారు? లడ్డు మీద చంద్రబాబు గారు జరిగిందే చెప్పారు. అంటే నువ్వు ఎండార్స్ చేస్తున్నావు అక్కడ, మరి ఎలాగా? రెండవది, ఇప్పుడు నాకు ఇది ట్రిగ్గర్ అయింది లడ్డూది, బట్ నా దీక్ష వచ్చేటప్పటికి గతంలో 246 దేవాలయాలకు సంబంధించి ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు మరి 40 గుళ్ళు కూల్చినప్పుడు రాలేదా? అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య రాలేదా? లేదా ఆ రోజున ఇదే ఉదంతానికి సంబంధించి తిరుమలకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వితౌట్ డిక్లరేషన్ వెళ్ళాడు, ఆ రోజున రాలేదా సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య? పుష్కరాల్లో చనిపోయినప్పుడు రాలేదా? అప్పుడు ప్రాయశ్చిత్వం అనిపించలేదా? అసలు అటువంటి అన్ని ప్రతిపక్షంలో చేస్తుంటే ఇంకా బలంగా ఉండేది ఒక రకంగా కదా. అప్పుడు లేనిది ఇవాళ ఈ 5 ఏళ్ళు 270 గుళ్ళు అంటే అదేదో లెక్క చెప్తే జనం కూడా చూస్తారు కదా. కొన్ని చోట్ల జరిగినాయి విగ్రహాలకు సంబంధించినవి, కానీ అవి దొంగతనాలు ఇట్లాంటివి అయితే ఇప్పుడు కూడా జరిగినాయి, మొన్న కూడా ఇక్కడ కొన్ని ఆలయాల్లో. బేసిక్గా ఇష్యూ అంటే చంద్రబాబు గారిని కాపాడటం కోసం ప్రాణాలు పెట్టేటటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 పవన్ కళ్యాణ్, అది నిరూపించారు ఆయన. నెంబర్ 2 పురంధేశ్వరి. ఆవిడ అసలు భారతీయ జనతా పార్టీ అంటే హిందూ ధర్మ పరిరక్షణ సంరక్షణ కోసం పోరాడేటటువంటి రాజకీయ వ్యవస్థ కిందన అందరికీ పేరు.
ఇప్పుడు వాళ్ళు దీంట్లో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది బయటకు వచ్చిందేమో అన్నటువంటి పాయింట్ వచ్చింది. తీరా చూస్తే తేడా వచ్చినప్పుడు అయ్యో హిందూ ధర్మానికి సంబంధించి అవమానం జరుగుతుంది, అన్యాయంగా పొరపాటు చేయబోయారే అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు సైలెంట్గానే ఉండాలి. అదేంది ఆవిడ మాట్లాడింది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద అట్లా మాట్లాడచ్చని. పాపం జడ్జి గారు రాజ్యాంగబద్ధ పదవిలో కాక ఏమన్నా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంటా? ఆయన రాజ్యాంగం అసలు ప్రధాన రాజ్యాంగబద్ధ పదవి అయింది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవస్థది. గవర్నర్లు, జ్యుడిషియరీ, డైరెక్ట్ రాజ్యాంగ పరిరక్షకులు వాళ్ళు, రాజ్యాంగ ప్రతినిధులు వాళ్ళు. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి పరిరక్షకులు వీళ్ళు, ముఖ్యమంత్రి. అది కూడా తెలియదా? హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ, ప్లస్ కేంద్ర మంత్రిగా చేసింది. ఇంత క్యాజువల్గా, ఇంత నెగ్లిజెంట్గా మాట్లాడేచ్చా? అదే కదా, అది ఆవిడకి తెలియాలి. ఆవిడకంటే ఒక రకంగా కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు బదులు ఈవిడి తెలుగుదేశం తప్పేం చేయలేదని చెప్పి బీజేపీ జనసేన సర్టిఫికెట్లు ఇస్తున్నాయి అన్నమాట. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు ఇంతకీ. రైట్. సో మొత్తానికి ఏం జరగబోతోంది రేపు అనేది ఇక్కడ కీలకమైన ఉత్కంఠ. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది దీనికి సంబంధించి? 3వ తేదీ తర్వాత ఈ లడ్డు అంశం పక్కకి వెళ్ళిపోద్దా, ఇంకా తేల్చేస్తారా, లేదా దీన్ని పట్టుకుని ఇంకా రాజకీయం చేస్తే? ఇప్పటికే ప్రజలకు ఒక అవగాహన అయితే వచ్చింది ఏం జరిగింది, ఎటువంటి రాజకీయం జరిగింది అనేది. ఇది ఎంతటితో ఆపేస్తారా, ఫుల్ స్టాప్ పెడతారా, ఇంకా రాజకీయం కంటిన్యూ చేస్తారనేది ఇంకా రేపు ఎల్లుండు తేలబోద్ది. సుప్రీంకోర్టు చెప్పేస్తుందా, లేదంటే మళ్ళీ దాన్ని ఏమన్నా తీర్పునైనా రిజర్వ్లో పెడుతుందా, కేంద్రం ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.